ఇది ఎత్తుకొని ప్రార్థన చేయండి. ఇరుకునటువంటి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? ఇది ఎత్తుకొని ప్రార్థన చేయండి. మార్క్ 8:38. If anyone is ashamed of me and my words in this adulterous and sinful generation, the Son of Man will be ashamed of them when he comes in his Father's glory with the holy angels. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఓకే, మీరు ఇప్పుడు సిగ్గుపడితే అప్పుడు దేవుడును సిగ్గుపడతారు. ఇప్పుడు మీరు ప్రార్థన చేయకపోతే దేవుడు అంటారు మీరు ఎవరో నాకు తెలియదు. ఓకే, మీరు పాటలు పాడి ప్రార్థన చేసి స్తుతి ఆరాధన చేసినప్పుడే మీరు దేవునికి అంగీకరించినట్టుగా. 9th డే కంప్లీట్ చేసాం. రేపు 10th డే ఫైనల్ డే. యెషయా 41:13. For I hold you by your right hand, I, the Lord your God, and I say to you, do not be afraid. I am here to help you. God is there to help you. నేను నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. So he has catch your right hand. God bless you. Deuteronomy chapter 31:8. The Lord myself goes before you. God himself goes before you and will be with you. He will never leave you nor forsake you. Do not be afraid. Do not be discouraged. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయుడు. భయపడకము, విస్మయం పొందకము, ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. ఆమేన్. 2 కొరింథీస్ 10:4-6. For the weapons of our warfare are not carnal, but mighty through God to the pulling down of the strongholds, casting down imagination and every high thing that exerts itself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ, and having in a readiness to revenge all disobedience when your obedience is fulfilled. Amen. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలిన బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. 4-5. ఇదే ఇవాళ దేవుడు మీతో మాట్లాడేది. ఈ 10 days మీతో మాట్లాడేది ఇదే. He wants you to remove everything which is not of God. దేవుడికి సంబంధించింది కాంది ఏది మీ జీవితంలో మీరు కలిగి ఉన్నాను వాటన్నిటిని మీరు తీసివేయవలసి ఉంది. Our weapons are powerful for destruction of the fortress of the devil. అపవాది యొక్క తంత్రాలు అన్నిటిని కూల్చివేయడానికి మనం కలిగి ఉన్నటువంటి యుద్ధోపకరణాలు ఎంతో బలవంతమైనవి, శక్తివంతమైనవి. The word of God is powerful. దేవుని వాక్యం ఎంతో శక్తివంతమైంది. The praising to the Lord. See what the Israelites did in the Jericho wall. They praised the Lord for 7 days. ఎరికో గోడలు ఇజ్రాయెల్ జనాన్ని ఎదుర్కొన్నప్పుడు వారు 7 దినాలు స్తుతించారండి. అప్పుడు ఎరికో గోడలు కూలిపోయాయి. Today we are in 9th day. ఈ రోజు మనం 9వ దినంలో ఉన్నాము. I believe that many walls have been అనేకమైన అడ్డుగోడలు కూలిపోయాయని నేను నమ్ముతున్నాను. Tomorrow the foundations will be removed from you. రేపు పునాదులతో సహా అపవాది యొక్క ప్రతి పునాది తీసివేయబడుతుంది మీ జీవితం నుంచి. Say hallelujah for that. దేవునికి వందనాలు చెప్పండి, హల్లెలూయా చెప్పండి. So every Jericho, every demon which is coming against your will and your work is going out today. మీకు విరోధంగా మీ దేవుని చిత్తం మీ పట్ల జరగకుండా ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్క అపవాది యొక్క తంత్రములన్నీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు తీసివేయబోతున్నారు.
You have to be obedient with the Lord Jesus Christ. దేవుడికి మీరు విధేయత కలిగి జీవించవలసి ఉందండి. Let's all open your mics and start praising and worshiping, because you have to break that Jericho wall. మనమందరము నోరు తెలిసి దేవుని స్తుతిద్దాము. మైక్స్ తెరుచుకొని స్తుతించినప్పుడు ప్రతి ఎరుకో గోడ కూల్చివేయబడుతుందండి. Are you ready, my brother and sister? మీరందరూ సిద్ధంగా ఉన్నారా మీ జీవితాల్లో ఎదుర్కొంటున్న ప్రతి ఎరుకో గోడని కూల్చివేయడానికి? I cannot break your wall. మీ ఎరుకో గోడని నేను కూల్చివేయలేనండి. Only when you start praising and worshiping, then only that will be broken. ఎప్పుడైతే మీరు నోరు తెరిచి స్తుతిస్తారో అప్పుడు మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఎరుకో గోడ కూల్చివేయబడుతుందండి. That is God. That is the wall between you and the God. దేవుడికి మీకు మధ్యలో ఉన్న ప్రతి ఎరుకో గోడ తీసివేస్తారండి మీరు స్తుతించినప్పుడు. Are you ready, my brother and sister? మీరు సిద్ధంగా ఉన్నారా ప్రియ సహోదరి సహోదరులారా? Say hallelujah. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తుతించండి. Let's come. Let's start worshiping. We will be speaking about tomorrow. We completed 9 days of fasting. Today is the 10th day. 9 దినాల ఉపవాసం మనం పూర్తి చేసుకున్నామండి. మనము రేపటి గురించి 10వ దినం ఉపవాసం కోసం మనము ధ్యానించుకుందాము. వాక్యం ధ్యానించుకుందాము. Tomorrow is the 10th day. Nobody should able to say that I am left behind. ఎవరు ఇలా చెప్పకూడదు నేను మిగిలిపోయాను ఏది పొందుకోకుండా అని చెప్పేటువంటి స్థితిలో ఉండకూడదండి. Everybody to receive. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి దేవుడి వద్ద నుంచి పొందుకోవాల్సి ఉంది. Because in Hebrews chapter 4 verse 12 it says, హెబ్రీలు 4:12 మనం చూసినట్లయితే, word of God is double-edged sword. Can somebody read? దేవుడి వాక్యం రెండంచులు గల ఖడ్గమైందండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. So the word of God is double-edged sword. దేవుని యొక్క వాక్యము రెండంచులు గల వాడి అయిన రెండంచులు గల ఖడ్గమైందండి. It can separate the soul and spirit. ప్రాణాన్ని అలాగే ఆత్మని విభజించగలిగినంత శక్తివంతమైందండి వాక్యం. Every person have bodies, soul and spirit. మనమందరము ప్రాణము ఆత్మ దేహము కలిగి ఉన్నాం కదండి. Nobody can separate soul and spirit. ఎవరు ప్రాణాన్ని ఆత్మని వేరు చేయలేరండి. Only the word of God has the power. కేవలం దేవుడి యొక్క వాక్యానికి మాత్రమే ఆ శక్తి కలిగి ఉందండి. It can go up to the bones and up to the bone marrows. అది ఎముకల్లోకి మూలుగల్లోకి సహితం వెళ్ళగలుగుతుంది వాక్యము. See, bone marrows, when you go to the doctor for any disease, he will do first the blood test. మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి డయాగ్నోసిస్ కోసం వెళ్ళినట్లయితే వారు మొదటిగా చేసేది రక్త పరీక్ష అండి. Right? How many you agree for that? వీళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారండి? For any sickness, everybody will agree that. See, by the blood only they will know that is the sickness or that is the problem you have. Okay, so this word of God can go up to the bone marrow. Bone marrow creates the blood. అయితే ఏదైనా సమస్యతో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే అది ఏంటి అని కనుగొనడానికి మొదటిగా వారు రక్త పరీక్ష చేస్తారండి. అయితే ఈ వాక్యము మన ఎముకల్లో నుంచి మూలుగల్లోకి వరకు వెళ్తుందండి. మూలుగల్లోంచి మనకి రక్తము సృష్టించబడుతుంది. So it can heal the bone marrow. అది మన మూలుగల్ని కూడా స్వస్థపరచగలుగుతుందండి దేవుని వాక్యము. So that is the power of word. దేవుని యొక్క వాక్యం అంత శక్తివంతమైందండి. Okay, now you understand why I am stressing you for the word of God. మీకు ఇప్పుడు అర్థమైందండి ఎందుకు నేను వాక్యం బాగా నేర్చుకోవాలని నేను మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాను. The word of God is the key for answer for your prayers. మీ ప్రార్థనకి సమాధానం దొరకాలి అంటే మీకు వాక్యం యొక్క తాళపు చెవి అయ్యిందండి. Today we are seeking revival through Holy Spirit. మనము పరిశుద్ధాత్మ ద్వారా ఒక ఉజ్జీవాన్ని పొందుకోగోరుతున్నామండి. ఇది ఆ వాక్యంగా మనం మాట్లాడుకుంటున్నాం ఆ అంశంగా. జకరియా 4:6 Not by the mighty nor by the power but by the spirit says the Lord of hosts. జెరుబ్బాబేలు అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబేలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతం.
That was the power given, because that time also in the Old Testament also the Spirit was given. The power is not by the power but by the Spirit. That is the Holy Spirit. శక్తి చేత ఏది జరగదండి, బలముతో కూడా ఏది చేయలేం, కానీ ఆత్మ ద్వారా మనం సమస్తము చేయగలుగుతామండి. పాత నిబంధనలో చూసినట్లయితే కూడా మనకు అదే చెప్తా ఉంది వాక్యం. Everybody can win through the power of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తితోటి మనం ప్రతిదీ జయించవచ్చండి. If you are losing, మీరు if you ఓడిపోతున్నట్లయితే, if you lost everything in your life, మీ జీవితంలో సమస్తము మీరు ఒకవేళ కోల్పోయినట్లయితే, you lost your land, you lost your property, you lost your finance, you lost your job, you lost your anything in your life. మీ జీవితంలో భూమి కానీ, ఉద్యోగము కానీ, ధనము కానీ, మరి ఏదైనా ఆస్తి కానీ కోల్పోయినట్లయితే, It can be restored only by the power of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారానే మీరు దాన్ని మీరు తిరిగి పొందుకోవచ్చు. Only the God can release it. కేవలం దేవుడు మాత్రమే దాన్ని మీకు దయచేయగలుగుతారండి. మళ్ళీ If you are spiritually lost, మీరు ఆత్మీయంగా తక్కువగా ఉన్నట్లయితే, నష్టపోయినట్లయితే, if you and go under the sinful nature, మీరు ఒకవేళ పాపంలో పడిపోయినట్లయితే, only the Holy Spirit God can bring you out. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మిమ్మల్ని ఆ ఉచ్చులోంచి బయటికి తీసుకొని రాగలుగుతుందండి, పాపమన్న ఉచ్చులోంచి. He can only bring you out when you are cleansed with the blood of Jesus. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క రక్తముతో కడగబడతారో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తారండి. 2 Chronicles రెండో దినవృత్తాంతాలు chapter 7 verse 13 and 14 says, 7వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే, when I shut down the heavens so that there is no rain, or command my locusts or to draw the land and send the plague among my people, if my people who are called by my name will humble themselves, that is the word, humble themselves, and pray and seek my face and turn their wicked ways, then I will hear from the heaven and forgive their sins and heal their land. Can somebody read in Telugu? వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా నామము పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల, పరమండలం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. Here the God is speaking about the three things. ఇక్కడ 3 విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. First, you have to be humble yourself. మొట్టమొదటిగా చూసినట్లయితే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సి ఉంది. Second, you have to leave all the wicked ways. మీరు చెడుతనాన్ని విసర్జించవలసి ఉంది. రెండోదిగా, Third, seek his face, means seek him. దేవుణ్ణి మీరు వెతకవలసి ఉందండి. మూడోదిగా, Then he will restore everything. అప్పుడు మీరు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు తిరిగి ఇస్తారండి. That's how God of hosts is telling to you. దేవుని వాక్యం మనకు అలా సెలవిస్తా ఉంది, మనకి తిరిగి ఇస్తానని చెప్తా ఉంది. When revival is a time when heaven comes close to the earth. ఎప్పుడైతే మనం ఉజ్జీవం పొందుకోవాల్సిన సమయం వస్తుందో అప్పుడు ఆకాశము భూమి ఏకమైన రీతిలో ఉంటుందండి. It is when the God's glory again becomes visible to man and woman and the families and the community. మానవులకి, స్త్రీలకి, పురుషులకి, కుటుంబాలకి, అలాగే ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దేవుని యొక్క మహిమ భూమి మీద దిగి రావడం చూస్తారండి. It is the constant presence of the glory of the Lord and the Holy Spirit in you. అది మీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే అది సాధ్యమండి. దేవుని యొక్క మహిమ ఈ లోకానికి దిగి రావడం అన్నది. You will see the constant presence of his glory on you. దేవుని యొక్క ఇది మీరు నిత్యము అనుభవించగలుగుతారు. Revival is when you taste something, that presence of God will be there in every day of your life. మీరు ఎప్పుడైతే ఉజ్జీవింపబడతారో అప్పుడు మీరు ప్రతి దినము మీ జీవితంలో దేవుడి యొక్క సన్నిధిని, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని మీరు అనుభవించగలుగుతారు. When revival becomes reality, ఎప్పుడైతే జీవం మీ జీవితంలో నిజముగా మీరు రుచి చూస్తారో, it is always manifest in the devotion to be like Lord Jesus. మీరు దేవుడి స్వారూప్యంలో మార్చబడాలి అన్న మీ ఉద్దేశాలు మారిపోయే విషయంలో మనం ప్రతి ఒక్కరు దాన్ని కనుగొనగలుగుతారండి.
The word revival have many meanings. ఉజ్జీవం అంటే దానికి అనేకమైన అర్థాలు కలిగి ఉన్నదండి. Christians simply say it is a series of meeting. క్రైస్తవులైతే అది దేవునితో ఒక సత్సంబంధం కలిగి ఉండేటువంటి ఒక రివైవల్ అంటారండి, ఉజ్జీవం అంటారు. Series of meetings అంటే కొన్ని తరచుగా దేవునితో ఎదుర్కోవడం. Some people they say it is the place where the faith has been built up for the non-believers. ఉజ్జీవం ఎప్పుడైతే పొందుతారో ఒక వ్యక్తి అన్యజనుల విశ్వాసంలోకి వచ్చేటువంటి ఒక మార్గంగా ఉందని కూడా కొంతమంది అంటారండి. But I tell to you, అయితే నేను మీకు ఇలా చెప్తా ఉన్నాను, which God told me, దేవుడు నాకు ఇలా సెలవిచ్చారు, అదే నేను మీకు పంచుకుంటున్నాను. revival is a spiritual awakening during the people accepting Lord Jesus Christ, and the people who already accepted has lost somewhere, they also come into under revival. ఉజ్జీవం అనగా దేవుడు నాకు సెలవిచ్చింది ఏంటి అంటే, ఎవరైతే దేవుడు తెలియదో వాళ్ళు దేవుని యొక్క తాకిడిని స్పర్శని అనుభవించి దేవుడికి సన్నిహితంగా రావడము, అలాగే మునుపుగానే దేవుని ఎరిగినటువంటి వారు ఒకవేళ ఏదైనా అంశంలో వారు వెనుకబడి ఉంటే వారు కూడా తిరిగి ఉజ్జీవం పొందుకొని దేవుడికి సన్నిహితంగా జీవించేటువంటి ఒక అంశమైందండి ఉజ్జీవం అంటే. Savior removes the old garments, that is the sinful nature from him. మన పాత వస్త్రాలైన పాపపు స్వభావాన్ని మనలోంచి తీసేస్తారండి మన రక్షకుడైన యేసుప్రభు వారు. And receive Holy Spirit for his future leading in his life. మన రానైన దినాల్లో నడిపించబడడానికి అవసరమైన పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడతాము. So what is the genuine revival? అయితే నిజమైన ఉజ్జీవం అంటే ఏంటి అండి? The word revive is made up of two parts. ఉజ్జీవం అంటే అందులో రెండు అర్థాలు ఉన్నాయండి, రెండు అంశాలు ఉన్నాయి. Re means again. రీ అంటే మళ్ళీ కోల్పోయింది తిరిగి తెచ్చుకోవడం అండి. Vive means to live. మరొక వచనం ఏంటి అంటే మనం జీవించడం, నూతనపరచబడడం. Thus revive means to live again. రివైవ్ అంటే మళ్ళీ మనం జీవించడం, to come to the God back. మనం తిరిగి దేవుడి సన్నిధికి రావడానికి అర్హత పొందుకోవడం అయి ఉన్నదండి. Restore our hearts as a Christian, as a disciples of Lord Jesus Christ. దేవుని యొక్క శిష్యులుగా మన హృదయాన్ని మనము క్రీస్తు స్వరూపంలోకి మార్చుకోవడం అయిందండి, క్రీస్తు మనసు కలిగి ఉండడం అయిందండి. Take out our sinful nature, our broken heart will be restored. మన విరిగి నలిగిన హృదయము తిరిగి కట్టబడుతుంది, అలాగే మనం తిరిగి దేవుడికి సన్నిహితమైన జీవితం జీవించడానికి మనకి ఉజ్జీవం ఒక అవకాశాన్ని దయచేస్తుందండి. We will be forgiven and restored to the life. మనము క్షమించబడతాము, అలాగే మనము దేవుడి మన కొరకు ఏదైతే జీవాన్ని ఉంచి ఉన్నారో ఆ జీవాన్ని మనం పొందుకోవడానికి సిద్ధపరచబడతామండి. Spiritual health and unbroken fellowship with God and receive the Holy Spirit God. ఏదైతే దేవుడితో సత్సంబంధం మనం కోల్పోయి ఉన్నామో ఆ సత్సంబంధాన్ని తిరిగి ఏర్పరచుకోవడానికి, అలాగే మనం పరిశుద్ధాత్మని పొందుకోవడానికి, దేవుడితో ఇంకా శ్రేష్టమైన అనుభవం కలిగి ఉండటానికి ఉజ్జీవం మనకి చాలా సహాయపడుతుంది. What does it mean to be touched by God through the Holy Spirit? పరిశుద్ధాత్మ ద్వారా తాకబడడం అంటే ఏంటి అండి? Who is Holy Spirit and what is his purpose? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటి? It was the Holy Spirit who raised Jesus Christ from death. పరిశుద్ధాత్మ దేవుడే యేసుప్రభు వారిని మరణించిన తర్వాత తిరిగి లేపారండి. It is the Holy Spirit who moves powerfully in the lives of God's true disciples today. దేవుడు నిజమైన శిష్యులు హృదయాల్లో కదల్చబడేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే అండి. Romans chapter 8 verse 11 says, రోమీ పత్రిక 8:11 చూసినట్లయితే, if the spirit of him who raised Jesus from the dead dwells in you, he who raised Christ Jesus from the dead will also give you the life to your mortal bodies through his spirit who dwells in you. మృతులలో నుండి యేసును రేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. Holy Spirit will touch individual man and woman to specific act.
ప్రతి ఒక్క మానవుల్ని వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుడు తాకుతారండి వారి జీవితంలో కార్యాలు జరిగించడానికి. so that they can display the God's supreme power. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత తాకబడతారో ఆ వ్యక్తి దేవుని యొక్క శక్తిని వారి జీవితంలో కనపరుస్తూ ఉంటారు. For example, ఉదాహరణకు మనం చూసినట్లయితే the Spirit empowers Moses to lift the rod and apart the Red Sea to bring Israelites into the promised land. ఎప్పుడైతే మోషే పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడో తన చేతిలో ఉన్న కర్రని చాపి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద ఇజ్రాయెల్ అందరినీ నడిపించడానికి తన శక్తిని పొందుకున్నాడండి. By the Spirit, Joshua told sun to stand still in order to defeat his enemies. దేవుని యొక్క ఆత్మ ద్వారా యెహోషువ సూర్యుడా నువ్వు నిలిచిపో, చంద్రుడా నువ్వు నిలిచిపో అన్నప్పుడు నిలిచిపోయారండి. By the Spirit, David had victory over the Goliath. ఆత్మ ద్వారా దావీదుకి గొలియాతు మీద విజయాన్ని పొందుకున్నాడండి. In preparation, his disciples for the time he would leave them after his resurrection by the Holy Spirit. దేవుడు తన శిష్యులైన వారందరికీ కూడా మీరు ఇక్కడ వేచి ఉండండి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోండి అని చెప్పి మరి వెళ్ళారండి. Jesus told them it will be better for them if they go to the Father. వారు తండ్రి వద్దకు వెళ్ళడం శ్రేయస్కరమని శిష్యులకి చెప్పారండి యేసుప్రభు వారు. Why? ఎందుకండి? He promised them a precious gift of Holy Spirit of truth. పరిశుద్ధ సత్యమన్న పరిశుద్ధ ఆత్మని వారికి దయచేయడానికి దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. Yesu Prabhu, if he goes to the Father, then only he can send the Holy Spirit. నేను తండ్రి దగ్గరికి వెళ్తేనే నేను తండ్రి వద్దకు వెళ్తేనే మీరు పరిశుద్ధాత్మని పొందుకుంటారు, కాబట్టి నేను వెళ్ళడం మీకు మేలు అని చెప్పారండి యేసుప్రభు వారు. Yes. Okay. So if he goes to the Father, then only he can send the Holy Spirit who can teach you and guide you. It will be better for you. ఎప్పుడైతే యేసుప్రభు వారు తండ్రి వద్దకు వెళ్తారో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వస్తారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయకరంగా ఉండి మీకు సహాయపడతారు అని చెప్పి యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు శిష్యులకి. He promised them the precious gift of Holy Spirit of truth. సత్యమైన పరిశుద్ధాత్మని ప్రతి ఒక్కరికి వాగ్దానం చేసి ఉన్నారండి. Unto this point, ఈ మాటను చూసినట్లయితే the disciples were unable to be near Lord Jesus Christ. శిష్యులు యేసుప్రభు వారికి సన్నిహితముగా ఉండలేకపోయినటువంటి స్థితిలో ఉన్నారండి. And walk with him. ఆయనతో నడవలేకపోయారు. Say, up to that point, the disciples were able to near the God and walk with him. The disciples were able to walk near the Lord Jesus Christ. Disciples ఈ సంసారంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుతోనే నడిచారు, ఆయనతో ఆశ్చర్యకార్యాలు చేశారు. Okay, but the very Holy Spirit would not be sent to dwell with them forever. The Spirit was working with them, but it was not permanent. John chapter 14 verse 15 to 17 it says, యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే, if you love me, keep my commands, and I will ask the Father, he will give you another advocate to help you, to be with you forever, the Spirit of truth. The world cannot accept him, the world cannot accept him, because it neither seen or nor it knows him, but you know him, for he lives with you and will be with you. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. You can know, but world cannot know. మీరు తెలుసుకోవచ్చండి, కానీ లోకం తెలుసుకోలేకపోయినటువంటి స్థితిలో ఉంది. Because he lives in you. ఆయన మీలో ఉన్నారు కాబట్టి మీరు ఆ శక్తిని గ్రహించగలుగుతారు. And he will be with you. ఆయన ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మీతో కూడా ఉంటారండి. The Spirit of truth సత్యమైన ఆత్మ would enable to fulfill the great commission to make disciples. అనేక మందిని శిష్యులు చేయమని చెప్పి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పూర్తి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడతారండి. Like Jesus loved the God, యేసుప్రభు వారు దేవుని ప్రేమించిన రీతిలో with all your minds, తన పూర్ణ హృదయంతో, all your hearts and all your thoughts, and strengthen him. పూర్ణ బలముతో పూర్ణ శక్తితో యేసుప్రభు వారు ప్రేమించారండి దేవుని. They would be his body
of believers on this earth. అయితే ఎప్పుడైతే మనం కూడా దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనం ప్రేమిస్తామో అప్పుడు దేవుని యొక్క శరీరముగా మనం ఈ లోకంలో ఉంటామండి. When you believe in him completely మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని నమ్ముతారో, విశ్వసిస్తారో, and hand over yourself with all your body, with all your spirit, and with all the things, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ బలముతో, మీ పూర్ణ శక్తితో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే దేవుడికి సమర్పించుకుంటారో then he will use you. అప్పుడు మిమ్మల్ని దేవుడు వాడుకుంటారండి ఆయన Matthew రాజ్యంలో. Matthew chapter 28 verse 18 says, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, all authority has been given to me in heaven and on earth. Therefore, to make disciples of all nations, baptize them in the name of Father, Son, and the Holy Spirit. Teach them to obey all things I command you. Remember, I will be with you always, ever to the end of the ages. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. The important thing in this, ఇందులో ముఖ్యమైన అంశం మనం గమనించినట్లయితే, we don't have to make believers. మనం విశ్వాసుల్ని సిద్ధపరచక్కర్లేదండి. We have to make the disciples. మనం శిష్యులుగా చేయాలండి, విశ్వాసులుగా కాదు. The believers will automatically has to be converted into the disciples. విశ్వాసులు కొంతకాలంలో శిష్యులుగా మార్చబడవలసి ఉంది. We have to make them the disciples. మనమే వారికి వాక్య పరిచర్య చేసి వారిని శిష్యులుగా సిద్ధపరచవలసి ఉంది. The difference between the believers and disciples is, విశ్వాసులకి మరియు శిష్యులకి మధ్యలో వ్యత్యాసం మనం గమనించినట్లయితే, believers will only listen to the word of God, విశ్వాసులు కేవలం దేవుడి వాక్యాన్ని వింటారు మాత్రమే అండి. but believers will implement and work on the word of God. అయితే శిష్యులు మాత్రము దేవుడి యొక్క మాటని వింటారు, దాని ప్రకారం పని కూడా చేస్తారండి. So that is the basic difference between them. అదే అతి శ్రేష్టమైన వ్యత్యాసం అండి, విశ్వాసులకి అలాగే శిష్యులకి మధ్యలో ఉన్న వ్యత్యాసం. Coming days, I will teach you on the series of disciples and the believers. రానైన దినాల్లో విశ్వాసుల గురించి అలాగే శిష్యుల గురించి మీకు బోధిస్తానండి. Personal revival occurs when an individual is restored to an unbroken fellowship with God. దేవుడితో ఒక వ్యక్తిగతమైన సత్సంబంధం కలిగి ఉండటమే ఒక వ్యక్తి జీవితంలో ఉజ్జీవము కలగచేస్తుందండి. See, personal revivalship only occurs when a individual is to be restored to be unbroken fellowship of God. దేవుడితో మనం ఒక సత్సంబంధం అంటే విరగొట్టలేనటువంటి శ్రేష్టమైన సంబంధం కలిగి ఉండటమే మనని వ్యక్తిగతంగా ఉజ్జీవింప చేస్తుందండి. The revival is a home that occurs when family are restored to the unbroken fellowship of God. ఒక శ్రేష్టమైన సత్సంబంధం కలిగి దేవుడితో ఉండడమే మనలో ఉజ్జీవం కలగచేస్తుంది, ఆ కుటుంబంలో కూడా ఉజ్జీవం కలగచేస్తుంది. The family makes the God as the head of their family. ఏ కుటుంబం అయితే దేవుడినే వారి గృహానికి శిరస్సుగా ఏర్పరచుకుంటారో వారి కుటుంబంలో ఒక గొప్ప ఉజ్జీవం కలుగుతుంది. My brother and sister, is your head of the family is God. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబంలో మీ అధికారి దేవుడే అయి ఉన్నారా? Is your head of the family is your God? మీ గృహంలో మొదటి వ్యక్తిగా దేవుడు ఉన్నారా? తలగా Then దేవుడు your ఉన్నారా? family has received revival. మీరు ఎప్పుడైతే దేవుని మీ గృహంలో మొదటి వ్యక్తిగా కలిగి ఉంటారో అప్పుడు మీ గృహంలో కూడా ఉజ్జీవము కలిగినట్టండి. Revival also brings people healing from their sickness and bind their broken hearts. ఉజ్జీవం కలిగినప్పుడు ఒక వ్యక్తి అనారోగ్యం నుంచి స్వస్థత పొందుకుంటారు, అలాగే ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదల పొందుకుంటారు. People suffering from effects of the devil and witchcraft, they will be released.
దెయ్యపు శక్తులతోటి అలాగే చేతబడి శక్తులతో పీడింపబడిన వారు కూడా విడుదల పొందుకుంటారండి. ఎప్పుడైతే వారు దేవునితో సత్సంబంధం కలిగి ఉంటారో ఉజ్జీవింపబడతారు అప్పుడు. People who are facing the financial bondages, the poverty spirits are attacking them, they will be released. ఎప్పుడైతే ఉజ్జీవింపబడతారో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారందరికీ కూడా విడుదల కలుగుతుంది. వారు కూడా ఎటువంటి పావర్టీ స్పిరిట్స్ విడిచి వెళ్ళిపోతాయండి. It is the act of God when God restored the spiritual and physical health and blessings of his people who turn away from the evil and humbled themselves in front of the God. ఎవరైతే బిడ్డలు వారు అపవాదికి విముఖులుగా తిరిగి దేవుడి తట్టు తిరుగుతారో వారి జీవితంలో దేవుడు కలగచేసే ఆత్మీయ ఉజ్జీవం అలాగే శారీరక ఉజ్జీవం అయిందండి ఇది. We read in Acts chapter 2 that how the God victorious అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే spirit-filled church was birthed on the Pentecostal day. పెంతెకోస్తు దినమందు ఆత్మతో నింపబడిన ఒక సంఘం ఏర్పరచబడిందండి. The Holy Spirit was outpoured out unto 120 disciples. 120 మంది వ్యక్తుల మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడ్డాడండి ఆ పెంతెకోస్తు దినాన. Who was waiting and praying in one accord together for the Holy Spirit to come. వారందరూ ఏక హృదయంతో దేవుని తట్టు ప్రార్థన చేస్తా ఉన్నారు, మేము పరిశుద్ధాత్మను పొందుకోవాలని. అప్పుడు వారందరూ ఆత్మతో నింపబడ్డారండి. They were filled with the Holy Spirit and began to speak in various tongues. వారందరూ ఆత్మతో నింపబడి అన్య భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు. People from every nation under the heaven who came to celebrate the feast of Pentecostal heard the mighty acts of the God being declared in their own languages supernaturally. ఎవరైతే సమస్త దేశాల నుంచి ఆ ప్రాంతానికి పెంతెకోస్తు దినాన్ని చేసుకోవడానికి వచ్చారో వారందరూ దేవుని యొక్క తాకిడిని అలాగే వారి భాషలో అక్కడ ఉన్న వారు 120 మంది మాట్లాడడం వారు విన్నారండి. That day Apostle Peter was filled with the Holy Spirit. అపోస్తలుడు పేతురు ఆ దినాన పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. Preached the gospel and 3,000 souls were saved in a single day. ఎప్పుడైతే ఆత్మతో నింపబడి పేతురు సువార్త ప్రకటించారో అప్పుడు 3,000 మంది సంఘంలో జోడింపబడ్డారండి, రక్షించబడ్డారు. In single day. ఒక్క దినమునే ఆ కార్యం జరిగిందండి. Without mics and without technology. ఎటువంటి టెక్నాలజీ కానీ మైకులు కానీ లేకుండా అపోస్తలుడైన పేతురు బోధించినప్పుడు 3,000 మంది ఒక్క దినాన రక్షించబడ్డారు. That is the power of Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి అయిందండి. It is not the power of Peter or it is not the words of Peter. అది అపోస్తలుడు పౌలు యొక్క శక్తి కానీ లేకపోతే అపోస్తలుల మాటలు వారిలో మార్పు కలగ చేయలేదు. Today God wants you and me to be used like this in the revival. అయితే ఇది నాన్న దేవుడు మనందరినీ కూడా ఆ రీతిలో వాడుకోగోరుతున్నారు. అనేక మంది జీవితాల్లో ఉజ్జీవం కలగ చేసేటువంటి వారుగా ఆయన మనల్ని వాడుకోగోరుతున్నారు. No one can come to know the God apart from the works of the Holy Spirit. పరిశుద్ధాత్మ కార్యము లేకుండా ఎవరు దేవుని నమ్మలేరండి. Corinthians chapter 2 verse 11 says, no one can know a person's thoughts except the person's own spirit, and no one can know the God thoughts except the God's own spirit. కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. So only you can know your thoughts, not the God thoughts. మనుషులుగా మనం మనుషుల యొక్క ఆలోచనలు మాత్రమే గ్రహించగలుగుతామండి, దేవుని ఆలోచనలు మనం గ్రహించలేము. If you have the God spirit in you, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారో you will know the thoughts of the God. అప్పుడు మీరు దేవుడి యొక్క ఆలోచనలు కూడా గ్రహించగలుగుతారండి. And you will be delivered from every bondages. అప్పుడు మీరు ప్రతి బంధకాన్ని నుంచి విడుదల పొందుకుంటారండి. When we unite with God's spirit, ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మతో ఏకీభవిస్తామో we transformed completely. మనం సంపూర్ణంగా రూపాంతర చెందబడతామండి. We become unmovable in our faith. మన విశ్వాసంలో కదల్చబడలేమండి. అప్పుడు unshakable in our love. మనం దేవుడి పట్ల కలిగి ఉన్న ప్రేమలో కదల్చబడమండి. We bear the fruits of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఫలం మనం కలిగి ఉంటాము. This is the fruit of spirit. అది ఆత్మ ఫలం అయి ఉందండి. గలతీలు 5:22-23 చూసినట్లయితే, But the fruit of the spirit is love, joy, peace,
forbearance, kindness, goodness, faithfulness, and gentleness, and self-control. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. Lord, we need you. దేవా మాకు మీరు కావాలి. God, we need this spirit, the fruits of the Spirit. దేవా మాకు ఆత్మఫలము కావాలి. Ask God and He will give you. మీరు ఎప్పుడైతే దేవుడిని అడుగుతారో అప్పుడు దేవుడు మీకు ఖచ్చితంగా దయచేస్తారండి. God, touch us with your Spirit this day. మమ్మల్ని మీ ఆత్మతో తాకండి ఈ దినాన. Enter in, dwell in us. దేవా మాలో ప్రవేశించండి, మాలో మీరు జీవించండి. Then we may bear the fruits of love for the God and for your ministry. దేవా మేము అప్పుడు ఆత్మఫలం ఫలించగలుగుతాము, మీ రాజ్య విస్తరింపులో అలాగే మీ పరిచర్లో మేము కొనసాగగలుగుతాము. That's the prayer you should be doing. మీరు ప్రతిదినం ఈ ప్రార్థన చేయవలసిందండి. What can we do? మనం ఏం చేయగలుగుతామండి? Pray together, make a plan together. All heaven activities, and God is awaiting for her daughters and sons who are lost in the sinful nature. మనం ఎప్పుడైతే ఏకాత్మతో ఏక హృదయంతో ప్రార్థించేసి అడుగుతామో పరిశుద్ధాత్మని, అప్పుడు మనం పొందుకుంటామో, అప్పుడు మనము ఈ పాపపు లోకంలోంచి ప్రత్యేకపరచబడతాము, కాపాడబడతామండి. See, God is waiting for you at His gates. దేవుడు మీ కొరకు వేచి ఉన్నారండి. As the prodigal son has went away from his father, ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, many of us have went away from the Lord Jesus Christ. మనలో అనేకులు దేవుని వద్ద, యేసుప్రభు వారి వద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉన్నామండి. He is waiting at the door of His palace to return. మన కొరకు ఆయన తన ఆలయం వద్ద వేచి ఉన్నారు, పరలోకంలో వేచి ఉన్నారు ద్వారం వద్ద, so that He can revive you. మిమ్మల్ని ఉజ్జీవింప చేయాలని ఆయన వేచి ఉన్నారండి. He wants to restore your status. మీరు ఏదైతే కోల్పోయారో వాటన్నిటిని మీరు తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు దేవుడు. He wants to remove your sinful nature and give you His clothes. మీలోంచి ఆ పాపపు స్వభావాన్ని తీసివేసి మీకు నూతన వస్త్రాలు దయచేయాలని ఆయన ఆశపడతా ఉన్నారు. My brother and sister, are you ready to accept it? నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? You may be lost everything in your world. ఈ లోకంలో మీరు సమస్తము కోల్పోయి ఉండవచ్చు. You have nothing. మీరు ఏది లేనటువంటి స్థితిలో ఉండొచ్చు. Come to Lord Jesus Christ. మీరు ఇప్పుడే దేవుడి వద్దకు రండి. He is waiting you at the gates. యేసుప్రభు వారు మీ కొరకు ద్వారం వద్దనే వేచి ఉన్నారు. He wants 3 things from you. మీ వద్ద నుంచి ఆయన 3 అంశాలు ఆశిస్తా ఉన్నారు. Turn away from your sinful nature. మీ పాపపు స్వభావం నుంచి మీరు త్రిప్పివేయబడండి. And only believe Him. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రమే మీరు విశ్వసించండి. What to believe? ఏం నమ్మాలండి? That He is died for our sins in the Calvary cross and rose again and seated besides the Father God. ఆయన మన పాపాల కొరకు కల్వరి శిలువ మీద ప్రాణం అర్పించారని, ఆయన 3వ దినాన తిరిగి లేచారని, తిరిగి తండ్రి కుడిపాశాన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారని మనం నమ్మవలసి ఉంది. God is telling, దేవుడు మీకు చెప్తున్నారండి, that if you believe me, మీరు నన్ను నమ్మినట్లయితే He will restore you. మిమ్మల్ని తిరిగి కడతారండి దేవుడు. Acts chapter 5 verse 20 says, అపోస్తులు 5:20 చూసినట్లయితే, go and stand in the temple and speak to the people all words of His life. జీవన్ గుర్చిన మాటలన్నీయు ప్రజలతో చెప్పుడని వారితో అనేది. God send you out to the world with His promise. దేవుడు ఆయన వాగ్దానాలు ఇచ్చి మిమ్మల్ని ఈ లోకంలోకి పంపించారండి. What are you planning? Neither success or by the mighty army, nor by the human strength, rather by my spirit accomplish it. The Lord mighty has promised this. అయితే దేవుడు మీ శక్తితో కాదు, మీ బలముతో కాదు, కానీ నా ఆత్మ ద్వారా మీకు అప్పగించిన పనిని జరిగించమని చెప్తా ఉన్నారు. In Zechariah 4:6 he says,
జకరియా 4:6 మనం చూసినట్లయితే అక్కడ రాసింది, శక్తి వల్ల కాదు, బలం వల్ల కాదు, కానీ నా ఆత్మ వల్ల సమస్తము సాధ్యమని రాయబడి ఉందండి. Catch this word, catch this promise and start praying. ఈ వాగ్దానాలు మీరు పట్టుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, ఒప్పుకోలు చేయండి వాగ్దానాల్ని. What are you planning? మీరేం ప్రణాళికలు కలిగి ఉన్నారండి? Neither success, not mighty army, or by human strength you can achieve it. మీరు మానవ యొక్క శక్తితో కానీ, గుర్రాలతో కానీ, రథాలతో కానీ, లేకపోతే గొప్ప సైన్యముతో కానీ ఏది జయించలేరు. But only with the Holy Spirit, God, you can win everything. అయితే పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మాత్రం మీరు సమస్తము జయించగలుగుతారు. Are you ready to receive it? మీరు అది పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అండి? Let us all pray. మనమందరం ప్రార్థన చేద్దామండి. Are you ready to get prayed? మీరందరూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? So first we have to humble ourselves and come to the Lord. మనల్ని మనం తగ్గించుకొని తండ్రి వద్దకు రావాల్సి ఉందండి. We have to accept all our sins. మన ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టవలసింది. Those who are ready, raise your hand and start praying to the God. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో మీ చేతులెత్తి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించండి. Dear Father, మా ప్రియ పరలోకపు తండ్రి, come to you. దేవా, ఈ సాయంకాల సమయం మీ వద్దకు వస్తున్నాము. You tell us that success does not come by the human effort. దేవా, మీరు చెప్పి ఉన్నారు మానవ యొక్క శక్తితో విజయాన్ని పొందుకోలేము అని. Please forgive me. నన్ను దయచేసి క్షమించండి. Please forgive me for the lack of Holy Spirit power in me. ఇంకను పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకోనటువంటి రీతిని బట్టి నన్ను క్షమించండి. Fill us with your Holy Spirit and lead us to do the works of the world. దేవా, నన్ను మీ పరిశుద్ధాత్మతో నింపి మీ కార్యాలు జరిగించడానికి, ఈ లోకంలో మీ కార్యాలు జరిగించడానికి సహాయం చేయండి. Revive us so that we are not lukewarm. దేవా, మేము నూనెవెచ్చని స్వభావం నుంచి తండ్రి ప్రభా బయటికి వచ్చేలాగా మమ్మల్ని మీరే ఉజ్జీవింప చేయండి. Wake us from our own salvation. దేవా, మా సొంత రక్షణని మీరు తిరిగి దయచేయండి. And we can love our neighbor. మా పొరుగు వారిని మేము ప్రేమించుటకు మాకు సహాయం దయచేయండి దేవా. We should able to forgive and love our neighbor. మా పొరుగు వారిని మేము క్షమించి ప్రేమించడానికి మాకు సహాయం దయచేయండి. Restore our relationships, God. దేవా, మా కుటుంబాల్లో అలాగే మా చుట్టుపక్కల ఉన్న వారితో మాకు సత్సంబంధాలు కలగచేయండి. Especially the relationship between the husband and wife to be restored. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఏదైతే సంబంధం ఉందో అది తిరిగి కట్టబడులాగా మీ సహాయం దయచేయండి. The relationship between the parents and the children to be restored. తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో ఏదైతే సంబంధాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు తిరిగి కట్టండి దేవా. God, restore every person who has lost everything in his life. ఎవరైతే వారి జీవితాల్లో ఏవైతే కోల్పోయి ఉన్నారో వాటన్నిటిని మీరు వారికి తిరిగి దయచేయండి దేవా. Restore me the power of Holy Spirit back, Lord, those who have lost the Holy Spirit. ఎవరైతే పరిశుద్ధాత్మని కోల్పోయారో వారికి తిరిగి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని దయచేయండి దేవా. Remove the sinful natures from me. మాలోంచి పాపపు స్వభావాన్ని తీసివేయండి దేవా. Start asking my brother and sister, open your mouths, only you can bring the Holy Spirit, I cannot. కేవలం మీ నోరు తెరిచి ప్రార్థన చేయండి ప్రియ సహోదరి సహోదరులారా. మీరు అడిగితేనే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి దిగి వస్తారు. Man cannot do, only the God can do it. Only you can open your own doors. మానవులు ఏం చేయలేరు, కేవలం దేవుడు మాత్రమే కార్యాన్ని జరిగించగలరు. అయితే మీ హృదయాన్ని మీరు మాత్రమే తెరవాలి. See the prodigal son who has come back to his father. Then only the father could change his life. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చాడో అప్పుడే దేవుడు ఆ తండ్రి తనని తిరిగి కట్టగలిగారు. Yes, my brother and sister, come to the Lord. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడే దేవుని వద్దకు మీరు రండి. God wants to revive you. దేవుడు మిమ్మల్ని తిరిగి ఉజ్జీవింప చేయగోరుతున్నారు. God wants to restore you. దేవుడు మీరు కోల్పోయిన దాన్ని సమస్తము తిరిగి ఇవ్వాలని వేచి ఉన్నారు. God wants to bless you. దేవుడు మిమ్మల్ని దీవించడానికి వేచి ఉన్నారు. Father, till the end, till he returns, he wants to build you in his kingdom.
ఆయన తిరిగి వచ్చేంత వరకు మీరు ఆయన రాజ్యాన్ని కట్టాలని ఆయన ఆశిస్తా ఉన్నారు. That's the reason he says, అందుకే ఆయన ఇలా సెలవిస్తా ఉన్నారు వాక్యంలో, seek the kingdom of మొదట నా రాజ్యాన్ని and my righteousness, నా నీతిని వెతకండి, then everything will be added to you. అప్పుడు సమస్తము మిమ్మల్ని వెంబడిస్తాయి. Revival can happen everywhere ఉజ్జీవం ప్రతి స్థలంలో జరగవచ్చు. when people continuously turn away from their sinful nature ఎవరైతే వారి పాప స్వభావం నుంచి వారు విముఖులు అవుతారో వారందరి జీవితంలో ఉజ్జీవం కలగవచ్చు. and surrender to the God వారిని దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు వారు ఉజ్జీవాన్ని పొందుకుంటారు. and come to Lord Jesus Christ with a humble heart వారు తగ్గించుకొని యేసు ప్రభువు వద్దకు వచ్చినప్పుడు and ask the blessings of the Holy Spirit with him. పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు మీరు అడిగినప్పుడు He will definitely bless you. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని దీవించుతారు. Start asking, my brother and sister. అడగండి మీరందరూ నా ప్రియ సహోదరి సహోదరులారా. Ask, it will be given to you. అడుగుడి మీకు ఇవ్వబడును. Let the power of God come upon these children, God. Let the power of God come and touch these people. Yes.